25,570 కోట్ల 80 లక్షలు ఇచ్చిన విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మన జిల్లాకు వస్తే మన జిల్లాలో 2,30,927 మంది సభ్యులకు 721,63 లక్షలు మన జిల్లా మొత్తానికి సత్యసాయి జిల్లా మొత్తానికి ఇవ్వడం జరిగింది. మరి మన తనకల్లు మండలానికి వస్తే 673 సంఘాలు, 6,974 సభ్యులు, మొత్తం 17,21 లక్షలు ఇస్తే ఈ 4 విడతలు మాత్రం 4,29 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఎన్నికల ముందు అవన్నీ కూడా పూజా తప్పకుండా 100% ఎన్నికల మన నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి కుటుంబంలోనూ ప్రతి సభ్యులు కూడా నేరుగానో లేకపోతే ఇండైరెక్ట్ గానో అందరికీ కూడా చెల్లించిన విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మనం అందరూ చెప్పాడు ఆయన 2019 ఎన్నికల ముందు నేను ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే తిరిగి మళ్ళా 2024లో ఎన్నికలకు పోతాను, అంతలోపల అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తానని చెప్పి ఆ విధంగానే ఈరోజు ఆసరాలు మీ అప్పులన్నీ కూడా నేరుగా మీ అకౌంట్లకే వేసి బ్యాంకులు కూడా సంబంధం లేకుండా ఇవ్వడం జరిగింది. మరి ఆసరాగానే అనేక సంక్షేమ పథకాలు ఎవరు కూడా చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. గతంలో అయితే 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడు. దాదాపు 600 హామీలు ఇచ్చి 100 పేజీల మేనిఫెస్టోను ఇచ్చి చంద్రబాబు నాయుడు ఎన్నికలు అధికారంలోకి వస్తానే ఆ మేనిఫెస్టో కనపడలేదు. ఆ ఎన్నికల హామీలన్నీ కూడా కనీసం వెబ్సైట్ లో నుంచి కూడా తీసేసిన ఘనత చంద్రబాబు నాయుడు. మరి మీ అప్పులన్నీ కూడా ఆ రోజు ఆయన చెల్లించింటే కేవలం 14,200 కోట్లు మాత్రమే. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 25,000 కోట్ల పైచీలకు వడ్డీతో కలిపి చెల్లించిన విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. మీకు ఇస్తా ఉన్న వడ్డీ లేని రుణాలు కూడా 2016 నుంచి నిలిపేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. బ్యాంకుల్లో మీ అకౌంట్లన్నీ కూడా ఏ కేటగిరీ బి కేటగిరీ సికి ఆ విధంగా అయ్యేదే కాకుండా చాలా మంది సంఘ సభ్యుల అకౌంట్లన్నీ కూడా నిర్వీర్యమైపోయిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఈ సంఘాలన్నీ కూడా బాగా పునఃప్రతిష్ఠించి మొత్తం మీకు ఇవ్వాల్సిన అప్పులన్నీ చెల్లించి 0 వడ్డీ రుణాలు చెల్లించి బ్యాంకుల్లో మేనేజర్ మీరు పోతానే చెదలవాళ్ళమా అప్పు అని అడిగే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మరి ఆ విధంగా అనేక రకాల హామీలన్నీ కూడా ఆయన నెరవేరిస్తే చంద్రబాబు నాయుడు గారు 600 హామీల్లో ఏదైనా పూర్తిగా నెరవేర్చాడు అని అడుగుతున్నాను. రైతులను మోసం చేశాడు,